ఈ కథ ఉగాది పండగ ప్రత్యేకతను తెలుపుతుంది. తెల్లవారుజామున 5 గంటలు కావస్తుంది. లక్ష్మి గట్టిగా పిలుస్తూ, అయ్యో, ఇంత ఆలస్యంగా నిద్రపోతున్నారా? ఇంతకీ ఎవరికి ఉగాది అనిపించడం లేదా? అవును కదమ్మా, ఈరోజు ఉగాది కదా. అయ్యో, మేము మర్చిపోయామే. అమ్మా, మరి ఉగాదికి ఏం కొత్త బట్టలు లేవా? అవునమ్మా, నా కొత్త బట్టలు ఎక్కడ పెట్టావు? మీరు అడుగుతారని తెలిసే ముందే తీసుకొచ్చి బీరువాలో పెట్టాను. అందరు లేచి ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకోండి. అయ్యో, మర్చిపోయా. ఈరోజు చాలా పనులున్నాయి. చిన్ని, నువ్వు నాకు ముగ్గు వేయడంలో సాయం చేద్దురా? అలాగే అమ్మా. ఈసారి పెద్ద ముగ్గు వేయాలి. చిన్ని, నువ్వు రంగులు నింపు. చిన్ని రంగులు నింపుతూ ఇలా అంటుంది, అమ్మా, ఇది ముగ్గా లేక మా స్కూల్లో క్రాఫ్ట్ వర్కా? వింది చాలులే గాని ముందు రంగులు నింపు, ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అలా లక్ష్మి చిన్ని ముగ్గు వేసి కిచెన్లోకి వెళ్లారు. చిన్ని, ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో తెలుసా? తెలుసమ్మా, కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటుందమ్మా. అయితే ఈ ఉగాది పచ్చడి రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. నాకు తీయగా ఉంది. అమ్మ, నాకు కారంగా ఉంది. లక్ష్మి నవ్వుతూ ఇలా అంటుంది, పిల్లలు, ఈ పచ్చడిలా మన జీవితం కూడా ఉంటుంది. కొన్నిసార్లు తీపి, కొన్నిసార్లు చేదు. అందుకే ఉగాది కొత్త జీవితం మొదలు పెట్టడానికి మంచి సమయం. సరే అమ్మా, మేము ఆడుకోవడానికి వెళ్తాం. సరే, జాగ్రత్తగా వెళ్లి ఆడుకోండి. అలా పిల్లలు సరదాగా ఇంటి బయట ఆడుకుంటున్నారు. అప్పుడే తాతయ్య హాల్లో కూర్చొని, పిల్లలు ఇటు రండి, నేను పంచాంగం చదువుతున్నాను. వస్తున్నాం తాతయ్య. అందరూ వచ్చారా? అయితే ఇలా కూర్చోండి. ఈ ఏడాది చాలా అద్భుతంగా ఉంటుంది. కాని చిన్ని, నీ హోంవర్క్ మాత్రం తగ్గదు. తాతయ్య అలా అంటారేంటి? నా రాశి ఏంటో చెబుతావా? ఈ రాశి చాలా శుభం, కానీ ఈసారి టిఫిన్ తక్కువ తినాలే. తాతయ్య, ఇది ఫేక్ జ్యోతిష్యం. మీ పంచాంగం అయిపోతే మరి భోజనం చేద్దాం రండి. అందరూ కలిసి భోజనం చేసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, కామెంట్ చేయండి.